వైసీపీ నేతలపై పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే కఠిన శిక్షలు పడాల్సిందేనన్నారు. మహిళా నేతలను టార్గెట్ చేయడం వైసీపీ నాయకుల వ్యాఖ్యల తీరు సరికాదన్నారు. సోషల్ మీడియా వేదికగా మహిళల గౌరవానికి భంగం కలిగిస్తే సహించేది లేదన్నారు. మాజీ మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీకి వైసీపీ నాయకులకి మహిళల పట్ల ఉన్న నీచమైన భావం ఈ రోజు బయటపడింది. ఈ రోజు మీ ఇంట్లోని వాళ్ళు మాత్రమే మహిళలు కాదు, మేమందరూ మహిళలమే. అమర్నాథ్ గారికి ఒకటే మాట, ఈ రోజు మీరు మా సోదరి అనిత గారి గురించి, ఆమె వస్త్రధారణ గురించి మాట్లాడిన మాటలు మీ ఇంట్లో ఉన్న మహిళల మీద మా సోషల్ మీడియా మాట్లాడితే మీరు ఎలా ఇబ్బంది పడతారో ఒకసారి ఆలోచించారా? మాది మంచి ప్రభుత్వం కాబట్టి అలాంటి పనులు వేయట్లేకపోతున్నాం. అయితే ఈ రోజు ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉందండి. ఎన్ని రోజులు ఇలా రాజకీయాల్లోకి వచ్చామని ప్రతి అడ్డమైన వాడు మాట్లాడుతుంటే ఎన్ని రోజులు ఊరుకోవాలి? ఈ రోజు అనిత గారు, మొన్న ప్రశాంతి రెడ్డి గారు, ఆ మధ్య మా సోదరి గల్లా మాధవి గారి గురించి ఇదే వైసీపీ నాయకులు ఆమెను రోడ్డు మీద జుత్తు పట్టి లాక్కెళ్తాం అన్నప్పుడే వాళ్ళని జుత్తు పట్టి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కూర్చోపెట్టే చట్టాలు ఉండుంటే ఈ రోజు అనిత గారికి ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. నిన్నటికి నిన్న సోదరి సౌమ్య గురించి అక్కడ లోకల్ నాయకులు ఇంతకన్నా నీచమైన భాషలో మాట్లాడుతున్నారు. మనం ఖండిస్తున్నాం, ప్రెస్ మీట్లు పెడుతున్నాం. వీళ్ళని నిలవరించే ఒక చట్టాలని తీసుకురాలేకపోతున్నాం. బాధగా ఉందండి. చట్ట సభల్లో చట్టాలు చేసే స్థాయిలో మీరు ఉండాలని మాకు గౌరవిస్తున్నారు. కానీ ఆ స్థాయికి వచ్చాక మా గౌరవాన్ని, మా హుందాతనాన్ని కాపాడుకునే చట్టాలు ఎక్కడున్నాయి? చట్టాలు చేయండి. ఈ రోజు ఏ వెధవైనా మా గురించి తప్పుడుగా మాట్లాడితే సాక్ష్యాలతో సహా అది తీసుకొని ఒక ఎమ్మెల్యే గాని, ఒక అధికారంలో ఉన్న వ్యక్తి గాని ఈ రోజు మేము పోలీసుల దగ్గరికి వెళ్ళి వీడు మా గురించి మాట్లాడుతున్నారని మేము ఇచ్చినప్పుడు కంప్లైంట్ వాడిని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోపెట్టిన రోజే